ఆకైతే ఉరుకుతుంది లోపడుకోవడానికి. కుక్క బొమ్మ అది యాక్చువల్లీ. ఇటువంటి ప్లేస్లో చేతబడులు బాగా అవుతాయి. అద్భుతం అద్భుతం. మేము వస్తాము. సో వీడియో అప్లోడ్ చేయడానికి పోతుంటాడు. ఆగో హాయ్ హలో నమస్తే అందరికి, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈ రోజు మనం ఖైరతాబాద్లో ఉన్న సైన్స్ కాలేజ్ దగ్గరికి వచ్చాం. చూస్తే కనుక హైదరాబాద్లో ద మోస్ట్ 10 ప్లేస్లో ఈ కాయిన్ ఉంటుంది. ఈ కాయిన్ ఇంకా స్టోరీ, ఆ స్టోరీ వింటేనే మనకి ఒళ్ళు గగ్గులు పుడుస్తుంది. అది ఏందో మిస్టరీ ఏం తెలుసుకున్నాం పదండి. ఇదే సైన్స్ కాలేజ్ ఎంట్రెన్స్ అన్నమాట ఇది. చలో మొత్తం చెట్టుతో మొత్తం కప్పకపోయింది అంతేడా. ఇది ఏ పాము వస్తుందో ఏమో తెలుస్తలే కానీ నర్రా రప్పుకుందర్రా. ఇప్పుడు చూసినట్టయితే టైం 6:45 అవుతుంది, అంటే 7కి దగ్గరలో. ఈ టైంలో రావడం చాలా డేంజర్, బట్ మేము వస్తున్నాం. అసలు మామూలుగా సాయంత్రం 10 రావడం డేంజర్. ఇక్కడ అమ్మ ఇప్పుడు వచ్చిన టైం కంటే మీకోసమే. పోరా వాను జర్రా చలో. నాకు అనమాట అయినా అమ్మా చలో దారా. కేర్ఫుల్. ఇక్కడ శీష ఉంటే చూసుకోండి మీరు. ఇదనమాట సైన్స్ కాలేజ్. ఇది నా తెలిసి ఒక వెయిటింగ్ వాళ్ళకి. ఇది మెయిన్ డోర్. ఇక్కడ లోపలికి వచ్చు. అది రా మెయిన్ డోర్. ఇక్కడ నుంచి కిటికీలు కదా అవన్నీ. అక్కడ చూసినట్టయితే లైట్ గా వెలుతురు వస్తుంది, బట్ అది ఏ నుంచి వస్తుందో అర్థమవుతుంది. ఆ వెలుతురు ఆపే బిల్డింగ్ వాళ్ళది. బట్ చూసుకొని నడవాలి, ఏది కూలిపోతుందో ఏది మీద. నువ్వు కింద పెట్ట చంద్ర, నువ్వు టార్చ్ ఆన్ చేయి. మనకి ఇంకా కింద అనిపిస్తాం. ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఖాళీగానే ఉంది. గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, ఘోరంగా ఉంది. గబ్బిలాలు గబ్బు మొత్తం డేంజర్ గబ్బు వస్తుంది ఇక్కడ. అదిగో అది ఇంకోటి అది. అట్లనే లోపలికి పోయేటప్పుడు పైన చూసుకోవడం బెటర్. పైన గబ్బిలాలు తాకుతాయి. ఫస్ట్ వచ్చేది దీని వైరస్ వస్తుంది. పైకి లేదు, కూలి పడుతుంది మీద తెలియదు. చూసుకోవాలి, చూసుకొని పోండి. రా ఆకైతే ఉరుకుతుంది లోపడుకోవడానికి. ఇటు పోదా? అటేం లేదు, ఐసా పోదా? ఇది ఇంతకుముందు మనం చూపించాం కదా, అక్కడికి ఇంట్రెస్ట్ అన్నమాట. ఇది మొత్తం కూలిపోయింది, బట్ అక్కడ ఏదో లోపల ఏం లేదు. డోర్ అక్కడ చూసినట్టయితే డోర్ ఉంది, డోర్ కి ఓల్ ఉంది, కనిపిస్తుందా? అది తెలిసి ఐసీయూ రూమ్ లాంటిది ఉండొచ్చు. అక్కడికి పోతే మాత్రం బ్యాక్ అయితే పోదాం. నడు ఏం భయపడుతున్నాడు. లేట్ కూర్చున్నాడు. డోర్ ఇప్పుడు దాన్ని కొడితే పరిస్థితి ఏంది మనది? ఏమిటది? ఇది మామూలు కన్యా కాదు, దెయ్యం కన్యా. బాను వాళ్ళ తలకే పెట్టుకోరా, ఏముందో చూడు. తలకే గుడిసే బయట తలకే రాకపోతే స్టోక్ అంతా డిఫరెంట్ ఉంది. పోయేటప్పుడు అసలు ఈ బిల్డింగ్ ఓనర్ వచ్చేది ఇది కాలేజ్ గవర్నమెంట్దే, అంతే కదా, పాడబడ్డది కాబట్టి గవర్నమెంట్ ఇది. స్టోరీ ఏంటంటే ఇక్కడ, బట్ ఏంటంటే ఇక్కడ అంతా క్లియర్ చేసే ఉంది. నార్మల్ ప్లేన్ ఉంది అంతా. అంటే నేనేమనుకున్నా అంటే అది హాస్పిటల్లో ఉండే ఎక్విప్మెంట్ అవన్నీ అట్లనే వదిలేసి వెళ్ళిపోయారు అనుకున్నా, బట్ ఇక్కడ ఏం లేవు. చూసినట్టయితే కొంచెం భయంకరంగా ఉంది. అట్లా ఇట్లా నన్ను భయపెట్టిస్తాడు. ఇది అయిపోయి ఇది స్టాప్ అయిపోయింది మొత్తం. ఇడికి అంత అడవే ఏందిరా అది? ఇట్లా ఇట్లా ఇట్రారా. కుక్క బొమ్మ అది యాక్చువల్లీ. కుక్క బొమ్మనా లేకపోతే ఏందిరా? బొమ్మ, కుక్క బొమ్మరా అది. జూమ్ చేద్దాం ఇంకా. జూమ్ చేద్దాం. దగ్గర బొమ్మనే రాదు, కుక్క బొమ్మ అది. అసలు లేదు, మొద్ద కుక్క బొమ్మ. ఇంకేట వచ్చింది అది? అదే ఓడే వేసి ఉంటాడు మళ్ళీ అంటాను నాకు. కానీ ఫ్రెండ్స్ ఒకటి చెప్పాలంటే, ఇటువంటి ప్లేస్లో చేతబడులు బాగా అవుతాయి. ఇంకా మొత్తం డార్క్ ఏరియా, ఎవ్వరు రారు, చేతబడులు బాగా చేస్తారు ఇక్కడ. ఇంకోటి మెయిన్గా చెప్పేది ఏంటంటే, ఈ వీడియో పర్మిషన్ లేకుండా తీస్తున్నాం కదా, ఈ వీడియో యూట్యూబ్లో ఎప్పుడైనా డిలీట్ చేయొచ్చు. అప్పట్లో మొత్తం ఇది అన్నీ చేసేయండి. మీకోసం ఇంత రిస్క్ చేస్తున్నాం అన్నమాట. సో బెటర్ మీరు షేర్ చేసి లైక్ చేసి. పైకి మెట్లున్నాయి, బట్ ఎక్కడం సేఫ్ కాదు. అవి చాలా పాత బిల్డింగ్, చాలా పాతది. ఇప్పుడు కుదరదు మనకి. మేము వస్తాము. సో వీడియో అప్లోడ్ చేయడానికి పోతుంటాడు. సో అందుకే నేను చేస్తున్నాను దాన్ని. మనం పక్క రూమ్కి ఇంకో రూమ్కి పోదా? భయపడే నడరా ముందు నడు. అది అంతా ఓపెన్ అయ్యాయి కదరా అవి. భయపడ ఏదో సౌండ్ వచ్చింది. ఓకే, అద్భుతం మహాద్భుతం. ఇట్లా ఎందుకు పెట్టిరో తెలియదు నాకు, బట్ బొక్క అంతే. బొక్క
ఇక్కడ చూసినట్టయితే వాష్రూమ్ ఏదో ఉంది బట్ డిఫరెంట్ ఉంది. చూసుకోరా పాములు ఉండగల ఉందేడా అబ్బోని ఏరియా మొత్తం ఇది వాష్రూమ్స్ వాష్ ఏరియా వచ్చింది. వాష్ ఏరియా లేకపోతే వచ్చే అసలు నాకు అర్థం కాదు హాస్పిటల్ అయినా కానీ హాస్పిటల్ సంబంధించి ఒక్క క్లూ అనిపిస్తుంది నాకు ఇదేడా. అదే అంతా క్లియర్ చేసారు. గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి, కంపు కొడుతుంది గబ్బిలాలు. అదేసి వాష్రూమ్ కాపురాలు అన్ని ఈయనే చేసి ఉంటాయి. పిల్లలు అన్ని గబ్బిలాలు అన్ని ఈయనే పెట్టుంటాయి. వాసన వస్తుంది. మన నుండి వస్తాయి కొత్త వస్తాయి వైరస్ ఇక మన నుండి బయటకు పోతే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మాకు భయం వేసింది కానీ లోపల రావడానికి. లోపల నథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఇప్పుడు బాగానే ఉంది. సో ఇదన్నమాట సైన్స్ కాలేజ్ యొక్క చరిత్ర. లోపలికి అయితే బాగానే వచ్చినాం కానీ యాక్చువల్ దీని స్టోరీ ఏంటంటే సైన్స్ కాలేజ్లో ఒకటి మెడికల్ ఇష్యూ ఉంటుంది. మెడికల్ అంటే ఇక్కడ డెడ్ బాడీస్ ఉండేవండి ఇక్కడ మార్చరీలో. సరే ఏమైందంటే ఇది ఒక పాత బిల్డింగ్ కాబట్టి ఒకసారి మొత్తం కూలిపోయిందంట దాన్ని. సో ఇది కాలేజ్ మొత్తం సీజ్ చేసిర్రు. దాని తర్వాత ఏంటంటే ఇన్నో డెడ్ బాడీస్ కానీ కాంప్లెక్స్ అన్ని లోపల అన్ని అట్లా ఉండిపోయినాయి. వీళ్ళు ఏం చేసి కొంతమంది మిస్యూజ్ చేయనీకి ఆ డెడ్ బాడీస్ అమ్ముకోవడం అవన్నీ చేసారన్నమాట. అంటే డెడ్ బాడీస్ లో ఉన్న పార్ట్స్ లెవెల్ అవర్స్ దాకా బతికే ఉంటాయి కాబట్టి ఆ పార్ట్స్ అమ్ముకోవడం అవన్నీ చేయడం వల్ల ఇక్కడ ఆత్మలు తిరుగుతాయి అనే ఒక ఆరోపణ ఉంది. బట్ అది ఉందో లేదో తెలియదు మాకు. ఇంకా 7 అవుతుంది టైం కాబట్టి తెలియదు. ఇంకా నైట్ ఏంటంటే ఇక్కడ ఒక స్టోరీ ఏంటంటే ఇక్కడ అంతకుముందు కాలేజ్ సీజ్ చేసినాక వాచ్మెన్స్ అంతా పెట్టడం జరిగింది. వాచ్మెన్స్ ని వాళ్ళ ఏంది వైట్ షాడో చూడడం కానీ ఇలా చూడడం జరిగిందంట. వాళ్ళకు అంటే తలకాయ అమ్మాయిని చూడము ఇవన్నీ చూడడం జరిగిందంట వాళ్ళకి. వైట్ షాడోస్ అయితే నాకు తెలిసి ఓడో మళ్ళాంటి వచ్చి ఇట్లా టార్చ్ చేయడం వల్ల ఇట్లా షాడో పడుతుంది కదా అట్లా. మేబీ ఇట్లా కొంతమంది వాచ్మెన్ ఇక్కడ పని చేయొద్దు అనుకుని భయపడి అట్లా స్టోరీ అయిపోయినచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోయే రోడ్ లో చాలా మంది నైట్ పూట ఏదో చూసినట్టు వాళ్ళు పిలిచినట్టు ఏడ్చినట్టు వాళ్ళకి వినిపించిందంట. అలా చెప్తారు వాళ్ళు. సో ఇంకా పైన ఎక్స్పెక్ట్ చూడండి చాలా ఇంకా సౌండ్ వచ్చింది. ఏం కాదు లైట్ 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 ఏం కాదు. ఓడ వచ్చింది కానీ ఓడ వచ్చిండో ఏమో తెలియదు బట్ ఏదో సౌండ్ వచ్చింది పైనుంచి వచ్చింది. సో పైకి మేము పార్ట్ 2 లో పోతాము. ఇప్పుడు ఇంకా చూడండి చాలా ఉంది. సో ఇంకా పార్ట్ 2 కి పోతాం. లోపల పార్ట్ 2 మీ ఇంకా 10,000 లైక్స్ సబ్స్క్రైబ్స్ వ్యూస్ మీ ఇష్టం. వ్యూస్ ఎంత ఎక్కువ వేస్తే అంత ఈజీ. ఇంకోటి ఏంటంటే స్టోరీ కూడా ఇంకా ఫుల్ గా చెప్పలేదు, మొత్తం అని చెప్తాము. నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. పార్ట్ 2 కి పైకి కూడా పోతాము. పైన ఎక్విప్మెంట్ అవన్నీ ఉన్నాయి. మాకు చాలా ఉడుకుతుంది, అందుకే వెళ్ళిపోతున్నాం. బాయ్.